4 చరణములు మనకు దొరికినంత వరకు పాపాన్ని తొలగించి సర్వ పుణ్య ఫలాలను అందించి జనన మరణాన్ని దుఃఖాన్ని బయటికి తోసి అద్భుతమైనటువంటి సకల శాస్త్రాలను అందించేటువంటిది. చాలా జన పరిపాలిత గర్భ సరసిజ గర్భాండం. గర్భాండం అని ఏంటండి? అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతటిని పరిపాలిత. నువ్వు పరిపాలిస్తున్నావయ్యా రామా, నీ నామం పరిపాలిస్తోంది. పరిపాలిత పరిపాలిత సరసిజ గర్భాండం పరమ పరమ పవిత్రి, గట్టిగా పరమ పవిత్రి కృత పాషాండం. ఇక్కడ మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. పాశము పాషాణము అంటే ఏంటండి? రాయి. ఏమండి? ఏంటండి? గౌతముల వారి యొక్క ఆశ్రమంలో మాయా గౌతముడి రూపంలో వచ్చినటువంటి యొక్క ఎవరు? ఇంద్రుడు. గట్టిగా చెప్పాలి, ఇంద్రుడు. ఎవరండి? ఇంద్రుడికి తన భర్త అనుకొని పాపం సాధ్వీమైనటువంటి అహల్యాదేవి పాపం ఎన్నో పరిచర్యలు చేస్తూ ఉంటే ఇంతలో గౌతముడు వచ్చాడు. నిజమైన సత్యమైన గౌతముడు తన భార్య యొక్క శీలాన్ని శంకించి వచ్చినటువంటి ఇంద్రుడు అనేటువంటి యొక్క మాయావి రూపాన్ని తనకి తపోనిధి, అలా ఎంతో యోగి పొంగోడు కాబట్టి తపోనిధి ఎంతో ఉన్నవాడు కాబట్టి తను తెలుసుకుని వెంటనే అంతర్ధానం అయిపోయాడు. మాయావి గౌతముడు అయినటువంటి ఆ ఇంద్రుడు అంతర్ధానం అయిపోతే చిక్కినటువంటి చేప చేతికి చిక్కినట్లుగా ఎంతో విలవల్లాడుతున్నటువంటి ఆ అహల్యాదేవిలో క్రోపోద్రుక్తుడైనటువంటి ఆ గౌతముడు అపరమైనటువంటి బ్రహ్మజ్ఞాని. అతను కమండలం తీసి నీళ్లు తీసుకొని శపించాడు. నువ్వు శ్వాస మాత్రమే ఉండి ఆహార నిద్ర ఆహారములు కూడా లేకుండా ఈ పొదలలో ఒక పాషాణముల వలె పడి ఉండు అంటే, తండ్రి నాథ, నువ్వు తండ్రివైనా భర్తమైనా నువ్వే, నాకు వచ్చినటువంటిది మాయావి గౌతముడని లేదా నాకు ఆ ఇంద్రుడే అనే విషయం తెలియక నాకు నేను చేసిన పరిచర్యల్లో నువ్వు నా తప్పుని శీలాన్ని శంకిస్తున్నావు. నాథా, నన్ను క్షమించు, నువ్వు అర్థం చేసుకో అంటే తన తప్పును తన కోపాన్ని వెనక్కి తీసుకోలేక, ఓ అహల్య నువ్వు ఇక్కడే పడి ఉండు, రామచంద్రుల వారు ఆ విష్ణు రూపావతారైనటువంటి ఆ సకల చరాచర సృష్టిని నడిపించే పాదము వస్తున్నది. వారి దర్శనముతో వారి పాద స్పర్శనముతో నీ జన్మ పునీతమవుతుంది. అప్పటి వరకు ఈ శాపానికి తప్పదు, నువ్వు ఉండాల్సిందే అని చెప్తే ఆ శాపాన్ని తట్టుకుంటూ పొదల్లో జీవచ్ఛమ్మలే ఉంటే మిథులా నగరానికి వెళ్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి మరియు మహర్షి. గట్టిగా ఎవరండి? ఎవరు వెళ్తున్నారు? రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు కథలు వెళ్తూ ఉంటే అప్పుడు అడిగి ఏమిటి నిర్జీవమైనటువంటి పర్ణశాల? అప్పుడు ఇది గౌతమముని ఆశ్రమయ్యా అని విశ్వామిత్రుడు చెప్తే ఆ శాప వృత్తాంతంతా చెప్తే ఎక్కడుందని ఆ రాముల వారు ఆ పరమాత్మ వెతుక్కుంటూ ఆ శిథిలావస్థలో ఉన్న పర్ణశాలలోకి ప్రవేశించి వెళ్తూ ఉండగా ఆ పొదల మాటలో ఉన్నటువంటి ఆ రాయి ఒక మారు కాళ్ళకి తగిలిన రామా డన్. ఎంతో అద్భుతం అండి. వెంటనే ఆ సాధ్వీమణి తను శ్వాస పీల్చుకుంటూ ఏదైతే రాయి ఊపిరి తీసుకుంటోందో బయటకు వచ్చి, పరమాత్మ విష్ణుదేవ నారాయణ స్వరూప రామచంద్ర, ఇన్నాళ్లకు నన్ను కనికరించి నీ దర్శన స్పర్శన సంభాషణలతో నన్ను అనుగ్రహించావు కదా. దర్శనం పాపనాశనం, స్పర్శనం కర్మ విమోచనం, సంభాషణం సంకటనాశనం. రామచంద్ర రామచంద్ర రామచంద్ర. అద్భుతం కదా. గట్టిగా స్వామికి జై జయధ్వానాలు పలకాలి స్వామికి. అరే అహల్యాదేవి చూడండి, ఆ బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండ గర్భాన్ని పరిపాలించే నీకు పాషాణాన్ని కూడా పవిత్రం చేయగలవు అయ్యా. అదే ఆ లైన్లో అర్థము. పూరి అంటే మళ్ళా పరమ పవిత్రీకృత పాషాండం. పరమ పవిత్రం చేయగలవు పాషాణాన్ని. ఎంత అద్భుతం కదా. పిబరే రామరసం